విత్తు ముందా చెట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా, ఇలాంటి తేలని సందేహాలు ఎన్నో మనిషికి కలుగుతూ ఉంటాయి. సృష్టిలోని ఏ అద్భుతం ఉందని చెప్పగలం? మనిషి గొప్పవాడా, మనిషిని సృష్టించిన భగవంతుడు గొప్పవాడా అంటే ఏమని చెప్పగలం? నువ్వా నేనా అనే ప్రకృతిలో సృష్టిలోని ప్రతి వస్తువులో భగవంతుని దర్శించగలగడం గొప్పదని అనిపిస్తుంది. ఏమంటారు? పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం అంటారే, కానీ పువ్వులో దాగున్న భగవంతుణ్ణి అద్భుతమందామా, ఆశ్చర్యమందామా? ఇదే మన సనాతనం. విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టుని శివలింగం చెట్టు అని, నాగలింగం చెట్టు అని, శివ నాగమల్లి చెట్టు అని, మల్లికార్జున చెట్టు అని పిలుస్తారు. శివ పంచాక్షరి చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఆంగ్లంలో క్యానన్ బాల్గా పిలిచే ఈ ప్లాంట్ శాస్త్రీయ నామం కరోపిటా గెనెసి. ఈ చెట్టు అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. యాంటీబయాటిక్గా, యాంటీసెప్టిక్గా, హైపర్ టెన్షన్ రిమూవల్గా, క్యాన్సర్ వంటి భయంకర రోగాలను నిర్మూలించడంలో కాకుండా రోజువారీ వచ్చే చిన్న చిన్న వ్యాధుల్లో అనేక రోగాలను నిర్మూలించటంలో ఈ చెట్టుకి అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పెరిగే ఈ చెట్టు 8 సంవత్సరాల తర్వాత పువ్వులు పూస్తాయి. ప్రత్యేక పరిమళాలు వెదజల్లే పుష్పాలను సెంట్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. ఈ ఉపయోగాలన్నీ ఒక ప్రక్క పెడితే, మరో ప్రక్క ఇంత ఉపయోగం కల మొక్క యొక్క పువ్వులని భగవత్ స్వరూపంగా భావించి భగవంతునికి అలంకరించటం మన సనాతన సాంప్రదాయంలో వస్తున్నది. ఈ పువ్వు ప్రత్యేకతను చూస్తే పువ్వు పైన నాగ పడగలాగా కనపడుతూ ఉంటుంది. అది లోపల ఉన్న శివలింగాన్ని కప్పి ఉంచిందా అన్నట్లు ఆ సృష్టి ఎంత అద్భుతమా అనిపిస్తుందండి. ఆ ప్రత్యేకతే ఆ పువ్వు శివుని పుష్పంగా మనం భావిస్తాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలకు ప్రతీకల అన్నట్లు ఈ శివలింగ పుష్పం ఆకర్షణీయంగా ఎరుపు, గులాబీ రంగుల కలయికతో 6 రేకులను కలిగి అర్షడ్వర్గాలకు ప్రతీకలుగా ఆధ్యాత్మికవేత్తలు వర్ణిస్తారు. ఈ చెట్టుకున్న మరో ప్రత్యేకత చూస్తే, ఈ చెట్టుకు పూలు కొమ్మలకో ఆకులకో పుయ్యవు. కాండానికి తీగలుగా ప్రత్యేక శాఖలుగా వచ్చి వాటికి పూలు పూయటం ఈ పుష్పాల ప్రత్యేక లక్షణం. ఈ శాఖలు శివుని జటాజూటాన్ని తలపిస్తూ ఉండడం వల్ల ఈ పువ్వులు శివునికి ప్రీతికరమని శివనామంతోనే ఈ చెట్టుకి ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. ఇవి మనకి దేవాలయాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దేవతా వృక్షాలుగా, మెడిసినల్ ప్లాంట్స్గా ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలను పెనవేసుకున్న ఇటువంటి ప్రకృతి వరాలను మనం సంరక్షించుకుంటూ మన తరువాతి తరాలకు ఈ వృక్ష ప్రాధాన్యతలను మనకు తెలిసినంతలో పంచుకుందాం. ఈ చెట్టు గురించి మీకు తెలిసిన మరిన్ని వివరాలు కామెంట్స్లో తెలియచేస్తారని, ఈ చెట్టుని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా తెలియచేస్తారని ఆశిస్తూ, చెట్లని సంరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. జై భారత్, జై హింద్.